చార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా నారి నారి నడుమ మురారి సినిమాతో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో 2 నెలల వ్యవధిలోనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే బైకర్ మూవీ. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి శర్వానంద్ బైకర్ మూవీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ లో బైక్ రేసింగ్ సీక్వెన్స్ లు ఉత్కంఠభరితంగా ఉండటం, హాలీవుడ్ విజువల్స్ ఈ మూవీలో కనిపించడం, అంతేకాక ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజ్ శేఖర్ కూడా కీలక పాత్ర చేయడంతో సినిమాపై పాజిటివ్ బజ్ విపరీతంగా ఏర్పడింది. మరి ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ స్పోర్ట్స్ అడ్వెంచర్ మూవీ ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయిందా? బైకర్ మూవీపై హీరో శర్వానంద్ ఎంత క్లారిటీగా ఉన్నాడో ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగున్నట్లు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రేసింగ్ సీక్వెన్స్ లు, తండ్రి తనయుల మధ్య వచ్చే ఎమోషన్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. శర్వానంద్, రాజశేఖర్ తమ ప్రాంతాలకు ప్రాణం పోస్తారు. రాజశేఖర్ తమ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే నటి మాలవిక నాయర్ కు మంచి పాత్ర దక్కింది. అయితే స్పోర్ట్స్ సీక్వెన్స్ ల మీద పెట్టిన శ్రద్ధ దర్శకుడు ఎమోషన్స్ మీద కాస్త ఎక్కువగా పెట్టి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేదని టాక్ వినిపిస్తుంది. కానీ బైక్ రేసింగ్ కథతో సినిమాకు తెరకెక్కించిన విధానానికి దర్శకుడి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇక బైకర్ మూవీకి జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. మొత్తానికి ఈ వీకెండ్ కు బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు.